హాయ్ గైస్, ఈ వీడియోలో మనం టు డూ లిస్ట్ బిల్డ్ చేసాము. అండ్ ఆ టు డూ లిస్ట్ కూడా నార్మల్ గా బిల్డ్ చేయలేదు, ఓన్లీ రియాక్ట్ జేఎస్ వాడి బిల్డ్ చేసాం అనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ లేదు, హెచ్టిఎంఎల్ లేదు, ప్యూర్ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్, ప్రాప్స్, యూజ్ స్టేట్, ఓన్లీ ఇలాంటి కాన్సెప్ట్స్ వాడి మాత్రమే బిల్డ్ చేసాము. అండ్ వీడియో లాస్ట్ వచ్చేసేపోతే మీరు ఒక టు డూ లిస్ట్ బిల్డ్ చేస్తారు. ఆ టు డూ లిస్ట్ లో ఏంటంటే పెండింగ్ టాస్క్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, కంప్లీటెడ్ టాస్క్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. మీరు ఆ లిస్ట్ ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో లాస్ట్ లో అసైన్మెంట్ కూడా ఉంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఒక కాంపోనెంట్ ని మల్టిపుల్ టైమ్స్ ఎలా వాడాలి, ఒక కాంపోనెంట్ ని డైనమిక్ గా ఎలా వాడాలి, దాంతోపాటు యూజ్ స్టేట్, ప్రాప్స్, ఇవన్నీ ఎలా పనిచేస్తుంది, ఇదంతా కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్కి రావడం మీరు ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న స్కిల్లోనే ఇంకొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. ఓకే, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో వాడిన కోడ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా. కాబట్టి ఆ ఛానల్కి వెళ్ళి జాయిన్ అయ్యి కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోలో మనం జస్ట్ రియాక్ట్ జేఎస్ ఎలా పనిచేస్తుంది అన్నదే చూస్తాం అనమాట. అంటే ముందు మనం నేర్చుకున్నాం కదా, సో యూజ్ స్టేట్ ఎలా వాడతాము, యూజ్ ఎఫెక్ట్ ఎలా వాడతాము, కాంపోనెంట్స్ ఎలా బిల్డ్ చేస్తాము, కాంపోనెంట్స్ బిల్డ్ చేసినవి ఇంకొక కాంపోనెంట్లోకి ఎలా ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇదంతా. కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు కనిపించింది టు డూ లిస్ట్ మాత్రమే. ఓకే, అంటే ఇంక వేరే ఏ ఎగ్జాంపుల్స్ లేవని కాదు, బట్ ఇప్పుడు మనం ఉన్న స్టేజ్కి టు డూ లిస్ట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించింది. కాబట్టి టు డూ లిస్ట్ ఇప్పుడు చెప్తాను ఎలా బిల్డ్ చేస్తాము రియాక్ట్ జేఎస్ వాడి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడులానే ఏం చేస్తారంటే ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి, ఆ ఫోల్డర్లో విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఓకే, ఆ ఫోల్డర్ ఉన్న లొకేషన్లో ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ ముందు ఓపెన్ చేసిన ఫైల్స్ క్లోజ్ చేసేయండి. ఎస్, సో ఇప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. విఎస్ కోడ్ ఈ లొకేషన్లో ఓపెన్ చేయగానే అప్పుడు మనం ఎప్పుడు చేసేదే ఎన్పిఎం. అవునండి, ఫస్ట్ కొద్దిగా జూమ్ చేస్తాం. ఎన్పిఎం క్రియేట్ వీట్ లేటెస్ట్. ఓకే, ఇది కొడితే మనకి రియాక్ట్ అప్లికేషన్ అన్నది బిల్డ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అసలు రియాక్ట్ అప్లికేషన్ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీని తర్వాత అది మనం ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఓకే, మనం ప్రాజెక్ట్ ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియాక్ట్ జేఎస్ టు డూ అని ఇచ్చాను. ఓకే, ఇది మన ప్రాజెక్ట్ నేమ్. ఇప్పుడు ప్యాకేజ్ నేమ్ కూడా చూపిస్తుంది. ఓకే కొట్టండి. నెక్స్ట్ మీరు ఆ రియాక్ట్ దగ్గర ఆ గ్రీన్ చుక్కని తీసుకోవచ్చు. గ్రీన్ చుక్ అంటే అదే అప్ యారో డౌన్ యారో వాడితే మనకి ఆప్షన్ మారుతుంటుంది. సో ఇప్పుడు ఆ రియాక్ట్ సెలెక్ట్ చేసి దాని తర్వాత వేరియంట్ జావా స్క్రిప్ట్. ఓకే, ఓన్లీ జావా స్క్రిప్ట్ ప్లస్ ఎస్డబ్ల్యూసి, ఇది కాదు. ఓకే, చేశాక అప్పుడు వాడు మనకి ఇక్కడ ఈ 3 కమాండ్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 1 by 1 మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కమాండ్ సిడి రియాక్ట్ జేఎస్ టు డూ. ఓకే, సో ఈ కమాండ్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ ఫోల్డర్లో ఇప్పుడు ఈ కరెంట్ ఫోల్డర్ ఉంది కదా, ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనకి ఈ రియాక్ట్ జేఎస్ టు డూ అన్న ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు మీరు చూడండి. సో ఇక్కడ చూసారా రియాక్ట్ జేఎస్ టు డూ అని క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ కమాండ్ ద్వారా ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నాం. ఓకేనా, వెళ్ళాము, బాగుంది. ఎన్పిఎం ఇన్స్టాల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎన్పిఎం ఇన్స్టాల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏమవుతుందంటే ఒక రియాక్ట్ అప్లికేషన్ ఇనీషియల్గా స్టార్ట్ అవ్వడానికి ఏమేమి ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతాయి మన సిస్టంలో. ఓకే, కొద్ది టైం పడుతుంది, ఏం పర్లేదు, లైట్ తీసుకోండి. దీని తర్వాత థర్డ్ కమాండ్ ఏంటి, ఎన్పిఎం రన్ డెవ్. ఎన్పిఎం రన్ డెవ్ కొట్టాక అప్పుడు మనకి సర్వర్ స్టార్ట్ అవుతుంది, రియాక్ట్ అప్లికేషన్ సర్వర్. కాబట్టి ఈ లింక్ మీదకి మీరు ఇలా ఈ మౌస్ కర్సర్ని తీసుకొచ్చి కంట్రోల్ ప్లస్ మౌస్ క్లిక్, మీరు ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది వీట్ ప్లస్ రియాక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఇది వాడి ల్యాండింగ్ పేజ్ అనమాట. ఓకే, మీరు ఈ టెంప్లెట్ వాడి మీరు ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేసినా సరే ఫస్ట్ మీకు ఇదే వస్తుంది. మనం ఏం చేస్తాము, ఇవన్నీ తీసేస్తాం. ఓకేనా, కాకపోతే దానికన్నా ముందు ఇందాక మనం ఒక ఫోల్డర్లో ఓపెన్ చేసాం కదా, ఫస్ట్ ఈ విఎస్ కోడ్ మూసేయండి, బ్రౌజర్లో కూడా ట్యాబ్ మూసేయండి. మూసాక ఇందాక మనం ఏం చేసాము, ప్రాజెక్ట్ ఫోల్డర్లో కదా విఎస్ కోడ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఎలానో ఈ రియాక్ట్ జేఎస్ టు డూ అన్నది వచ్చింది కాబట్టి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి అప్పుడు మళ్ళీ విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఓకేనా, మనకు ఇంకొద్ది క్లియర్గా ఉంటుంది మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో, ఏం చేస్తున్నాము అన్నది. ఓకేనా, ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఇవన్నీ ఉండి చేస్తున్నాం మనం టు డూ లిస్ట్. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఈ సోర్స్ ఫోల్డర్ ఉంది, ఈ సోర్స్ ఫోల్డర్లోనే మీరు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఏంటి, కాంపోనెంట్స్ ఫోల్డర్. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఇంకొక .jsx ఫైల్ క్రియేట్ చేయాలి. బట్ దానికన్నా ముందు మనం చేయాల్సిన ఇంకోటి ఉంది, ఏంటది, npm run dev. సో ఈ కమాండ్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా. ఓకే, సర్వర్ స్టార్టింగ్ మనకి లింక్ వస్తుంది. ఈ లింక్ మీద అప్పుడు మనం హోవర్ చేసి కంట్రోల్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఇందాకే చూసాము. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు ఈ .css ఫైల్స్లోనే మన స్టైలింగ్ అంతా ఉంటుంది. ఫస్ట్ ఈ యాప్.cssలోకి వెళ్ళండి, మొత్తం అంతా తీసేయండి, సెట్. దీని తర్వాత index.css ఫైల్లో ఇంకొంత స్టైలింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అది డిలీట్ చేసేయండి, సరిపోయింది. ఇప్పుడు చూసారా మొత్తం స్టైలింగ్ అంతా పోయింది. ఓకేనా, కానీ ఇంకా కంటెంట్ అంతా ఉంది కదా. సో ఆ కంటెంట్ అంతా ఇనిషియల్గా ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ యాప్.jsx ఉంది కదా, ఇప్పుడు ఈ యాప్.jsx ఫైల్లో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి
మీరు ఇదంతా ఇలా తీసేయండి. ఓకే ఫైన్, తీసాము, బాగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు దీని బదులు ఓకేనా, ఈ లోపల ఏ ట్యాగ్ లేకపోతే ఇప్పుడు ఈ లోపల ఉన్నదంతా కలిపి ఒక ఫ్రాగ్మెంట్గా కన్సిడర్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఫ్రాగ్మెంట్ తీసేసి డివ్ పెట్టండి. డివ్ పెట్టాము, దీనికి ఒక క్లాస్ కూడా ఇవ్వండి, మెయిన్ బాడీ ఇచ్చాము. బట్ మనం దీంతో పాటు స్టైలింగ్ ఏం వాడతామంటే బూట్ స్ట్రాప్ వాడదాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్ డాక్యుమెంట్స్కి వెళ్ళండి, మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ మీరు అసలు బూట్ స్ట్రాప్కి వెళ్ళగానే ఇలా వస్తుంది పేజ్. ఓకేనా, ఇలా వెళ్ళినప్పుడు పైన ఈ డాక్స్ ఉంది కదా, డాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇదంతా అక్కర్లేదు మనకి. జస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ లింక్ ఇలా కాపీ చేయండి. ఓకే, ఇలా తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తే index.html ఫైల్ ఉంటుంది, JSX కాదు, JS కాదు, index.html ఉంటుంది. వెళ్ళి ఇక్కడ ఇచ్చేయండి. చేశాక ఇక్కడ v+react ఉంది కదా, ఇది తీసేసి టు యూజింగ్ రియాక్ట్. అప్పుడు మన ట్యాబ్ నేమ్ మారుతుంది. దీని తర్వాత ఇంకో 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకేనా, ఏంటి దాని తర్వాత ఈ 2. సో ఈ 2 ఇలా కాపీ చేసి ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ కింద పెట్టండి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మన ప్రాజెక్ట్లో బూట్ స్ట్రాప్ వాడుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ app.jsxకి పైన ఈ app.css అనే ఫైల్ని లింక్ చేసాం. ఎలా లింక్ చేసామో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడి. ఓకేనా, ఇక్కడ చూసారు ఇది యూ స్టేట్కి ఈ కింద ఈ వీట్ లోగో అన్న దానికి కొద్ది కలర్ డిఫరెన్స్ ఉంది. ఇది కొద్ది బ్రైట్గా ఉంది, ఇది కొద్ది డిమ్గా ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే ఇది మనం అసలు ఈ ఎంటైర్ ఫైల్లో ఎక్కడా వాడట్లేదని. వాడట్లేదు మనకి ఎందుకు, తీసేయండి. తీసేసాము, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ app.css ఉంది కదా, app.cssలోకి వెళ్ళండి. దీనికి ఏ క్లాస్ ఇచ్చామో మెయిన్ బాడీ అని ఇచ్చాము. క్లాస్ ఎప్పుడు ఏం చేస్తామో డాట్ నోటేషన్తో చేస్తాం. ఓకే, క్లాస్ అయితే డాట్ నోటేషన్ పెడతాం, లేకపోతే హ్యాష్ ట్యాగ్ పెడతాం. అసలు క్లాసు కాదు, ఐడి కూడా కాదు అంటే డైరెక్ట్గా ట్యాగ్ ఇచ్చేస్తాం. ట్యాగ్స్ అంటే ఏంటి, డివ్ ట్యాగ్, పీ ట్యాగ్, ఇలా ఈ ట్యాగ్స్ ఉంటాయి కదా, సెక్షన్ ట్యాగ్. సో ఇవన్నీ అనమాట. ఓకేనా, ప్రస్తుతానికి మనం దీనికి ఒక క్లాస్ ఇచ్చాం కాబట్టి ఇంక లైట్ తీసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి ఈ కలర్ వాడదాం. ఓకేనా, మీరు కావాలంటే వేరే కలర్ వాడచ్చు, బట్ ఏదో నాకు ఇది బాగానే ఉంది కదా అని చెప్పి నేను ఇది వాడుతున్నా. నేను ఈ పర్టికులర్ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద అటాచ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా, కాబట్టి ఇది ఎలా క్లిక్ టు కాపీ కొట్టండి. చూడండి, ఇది ఉందా గెట్ సిఎస్ఎస్, దాని మీద కొడితే మనకి ఇది వస్తుంది. క్లిక్ టు కాపీ కొట్టండి, కొట్టగా అది ఇలా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పేజ్కి వెళ్తే పేజ్ మారిందా, మారలేదు. ఎందుకు మారలేదు, దీని లోపల కంటెంట్ ఏం లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే h1 హై, ఓన్లీ ఇదే మారింది కాబట్టి మళ్ళీ సిఎస్ఎస్కి వెళ్ళండి, హైట్ 100 VH, ఇప్పుడు మారుతుంది మనకి. ఓకేనా, సో ఈ కలర్ వచ్చింది, బాగుంది. దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే మెయిన్ లిస్ట్ ఉంటుంది కదా, మెయిన్ డివ్, టు డూ డివ్, అది పెడతాం. డివ్ ఇక్కడ ఒక క్లాస్ ఇవ్వండి, టు డూ లిస్ట్ మెయిన్ డివ్ అని ఇచ్చాం కదా, ఇది ఇలా కాపీ చేయండి. ఇక్కడ మళ్ళీ డాట్ ఇచ్చి ఆ క్లాస్ నేమ్. ఓకేనా, దీని బ్యాక్గ్రౌండ్ వైట్ ఇద్దాం, విడ్త్ 500 పిక్సెల్ ఇద్దాం, హైట్ 750 పిక్సెల్ ఇద్దాం. సో ఇలా వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు బోర్డర్ రేడియస్ 8 పిక్సెల్ ఇద్దాం. సో మనకి ఇక్కడ కొద్దిగా బార్డర్ కూడా వచ్చింది, బాగుంది. బట్ ఇదేంటి, ఇది ఇలా మధ్యలోకి వచ్చేస్తే బాగుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎలానో బూట్ స్ట్రాప్ వాడుతున్నాం కదా, సో D-ఫ్లెక్స్ అంటే డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. సో ఇప్పుడు మనకి సెంటర్కి వచ్చేసింది. సో D-ఫ్లెక్స్ అనగానే ఇప్పుడు ఈ డివ్ ఉంది కదా, ఇదంతా ఫ్లెక్స్ బాక్స్గా అయిపోతుంది. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే హారిజాంటల్గా ఎక్స్ యాక్సిస్లో ఇది సెంటర్కి వచ్చేస్తుంది. అలైన్ ఐటమ్ సెంటర్ అంటే వై యాక్సిస్లో అంటే వర్టికల్గా, అప్పుడు ఇది సెంటర్లోకి వచ్చేస్తుంది. వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాక మనం H5 అని ఇద్దాం, మై టు డూ లిస్ట్. ఓకేనా, ఇది ఇచ్చాము. H5 కొద్దిగా మరి చిన్నగా అంతంత పెద్దగా ఇదేం లేదు కాబట్టి H3కి మారుతాం. కొద్దిగా హెడ్డింగ్ అంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా, అలానే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కూడా, కాబట్టి ఇది కొద్దిగా పర్వాలేదు. దీని తర్వాత ఏం చేస్తాము, ఓకే డివ్ ఇవ్వండి. ఓకేనా, డివ్ ఇచ్చి దీనికి ఏం చేస్తాము అంటే ఇన్పుట్ ట్యాగ్ టైప్ టెక్స్ట్, ఎందుకంటే మనం ఎలా టెక్స్ట్ కదా ఇస్తాం, ఇంకా అంత మించి వేరేది ఏమి. నేమ్ ఏంటి, టు డూ ఐటమ్. ఓకేనా, టు డూ ఐటమ్ ఇన్పుట్ ఇద్దాం, ఎలానో ఇన్పుటే కాబట్టి ఇస్తాము. సెట్ ఇది. దీని తర్వాత ఇంకొక బటన్ ఇవ్వండి. ఓకేనా, యాడ్ లేకపోతే ప్లస్ అని పెట్టండి, ఏముంది మరి. యాడ్ మనం ఏమి స్ట్రిక్ట్గా చేయట్లేదు కదా, సరదాగా నేర్చుకోవడానికి చేస్తున్నాం. లెర్నింగ్ షుడ్ బి ఫన్. అప్పుడప్పుడే వస్తుంది ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ ఛానల్ కాదు, ఎప్పుడో ఒకసారి అలా తనకు వస్తుంది.
బీటీఎన్ డేంజర్, ఓకేనా. బీటీఎన్ ఎస్ఎం అంటే బీటీఎన్ బటన్ స్మాల్ అనే, సరిపోయింది. బట్ మనకి ఇది సర్కిల్లో ఉంటే ఇంకొద్దిగా బాగుంటుంది, బట్ అది కూడా చేద్దాం, నో వరీస్, ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఒక యూఎల్ పెట్టండి. యూఎల్ పెట్టి దీని లోపల యూఎల్ లోపల ఏంటి ఎల్ఐస్ ఉంటాయి. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓకే. దీని లోపల లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ ఇచ్చి ఏదైనా సపోజ్ ఒక 2-3 టు డూ ఐటమ్లు ఇద్దాం, ఓకే. రైటింగ్ నోట్స్, సేమ్ ఇదే మళ్ళీ ఇక్కడ రీడింగ్ బుక్, అటెండింగ్ అండ్ ఈవెంట్, ఓకే, సరిపోయింది. ఇక్కడ ఈ ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ ఇచ్చి ఎంటర్ యువర్ టు డూ టాస్క్ ఇలా ఇద్దాం, సరిపోయింది, ఓకేనా. మనకు కావాలంటే ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. బూట్స్ట్రాప్లో ఇన్పుట్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇలా ఫామ్స్లో కిందకి వెళ్తే ఫ్లోటింగ్ లేబుల్స్ అని ఉంటాయి. కాబట్టి మనకి ఈ మోడల్లో కావాలనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇది ఇలా కాపీ చేసి జస్ట్ ఏం లేదు ఈ ఇన్పుట్ ప్లేస్లో అది పేస్ట్ చేసేయండి, ఓకే. సో చేశారు, బాగానే ఉంది. ఇక్కడ మనకి ఎందుకు తంతుంది జేఎస్ ఎక్సెల్మెంట్ ఇన్పుట్ హ్యాస్ నో కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్, ఓకే. సో ఇక్కడ సెల్ఫ్ క్లోజింగ్ చేసుకోవాలి, ఓకేనా, అది గుర్తుంచుకోండి, సరిపోయింది. సో ఇప్పుడు మనకి ఈమెయిల్ అడ్రస్ బాగుంది, ఫైన్. ఇక్కడ మనం చూసుకుంటే మిగతా అన్నిటికీ క్లాస్ నేమ్ అని ఇచ్చాం, ఓన్లీ దీనికే క్లాస్ అని ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ క్లాస్ అనేది మనం జనరల్గా HTML వాటిలో వాడతాం. బట్ రియాక్ట్ జేఎస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇలా ఈ క్లాస్ వాడకూడదు. క్లాస్ మళ్ళీ క్యాపిటల్ ఎన్ నేమ్, ఓకేనా. అది ఎందుకు అంటే మనకి రియాక్ట్ జేఎస్లో క్లాస్ అన్నది ఒక కీవర్డ్, ఓకేనా. కావాలంటే క్లాస్ అని ఇస్తే చూసారా అది ఒక రిజర్వ్డ్ కీవర్డ్ కింద ఉంటుంది, ఓకే. ఇంతకుముందు క్లాస్ కాంపోనెంట్స్ అవి కూడా వచ్చేవి. కాబట్టి క్లాస్ అన్నది రియాక్ట్ జేఎస్లో ఆ క్లాస్ కాంపోనెంట్ని చేయడానికి వాడతాం. బట్ క్లాస్ కాంపోనెంట్స్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు. బట్ క్లాస్ అనేది స్టిల్ ఇంకా ఆ రిజర్వ్డ్ కీవర్డ్గానే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దేనికైనా ఏ ఎలిమెంట్కైనా సరే క్లాస్ ఇచ్చినప్పుడు క్లాస్ నేమ్ అని ఇవ్వాలి, గుర్తుంచుకోండి, ఓకే. సో ఇది ఇచ్చాము, సరిపోయింది. ప్లేస్ హోల్డర్లో టు డూ టాస్క్, ఓకే. టైప్ ఈమెయిల్ కాదు, టెక్స్ట్. ఇంకేం మార్చకండి, ఫర్ క్లాస్ నేమ్లు ఏం మార్చకండి, ఐడి కూడా మార్చొద్దు, ఓకే. ఇక్కడ ఫర్ బదులు HTML ఫర్ అని ఇవ్వాలి, ఓకే. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేసి ఫర్ లూప్స్ అవి ఉంటాయి కదా, కాబట్టి ఫర్ కూడా ఒక రిజర్వ్డ్ కీవర్డ్, సరిపోయింది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ బదులు టు డూ టాస్క్. సో ఇప్పుడు ఇక్కడ మనకి టు డూ టాస్క్ అని వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి ఈ ప్లస్ బటన్ ఇది పక్క పక్కన కావాలి కదా, కాబట్టి మనం దీనికి ఏం చేస్తాము ఈ డివ్విలా ఈ ఇన్పుట్ ట్యాగ్ది, ఓకేనా. ఈ డివ్విలా తీసుకొచ్చి లోపల పెట్టండి. బటన్ కూడా కావాలి కాబట్టి అది కూడా లోపల పెట్టండి. ఇప్పుడు ఏమైంది ఇది ఇలా ఒక ఇన్పుట్ ట్యాగ్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఓకే. సో ఇప్పుడు ఇది ఇలా ఒక ఇన్పుట్ ట్యాగ్, ఇది ఒక బటన్ ట్యాగ్, ఈ రెండు కలిపి ఒక డివ్లో ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము క్లాస్ టు డూ టాస్క్ ఇన్పుట్ డివ్. సో ఇది ఇలా ఇచ్చాము కదా, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యాక్చువల్లీ మనం అదే బూట్స్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి మనం ఇలా స్పెసిఫిక్గా ఇక్కడ ఇచ్చి డిస్ప్లే ఫ్లెక్స్ ఇలా కూడా పెట్టక్కర్లేదు, కావాలంటే పెట్టవచ్చు. కొన్ని ఇప్పుడు ఇలా పెడదాము, ఓకే. చూసినా పక్క పక్కన వస్తుంది. దీని తర్వాత ఏం చేస్తాము అంటే దీనికి ఒక బార్డర్ వేద్దాం. బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్, మనకు బార్డర్ వచ్చింది. దీని తర్వాత అలైన్ ఐటమ్స్ అంటే వర్టికల్గా సెంటర్ చేస్తున్నాం. వర్టికల్గా సెంటర్ అయిపోయింది, ఓకేనా. దీనికి కింద ఇక్కడ చూసారా MB3 అని ఇచ్చాడు, ఇది తీసేయండి. MB3 అంటే మార్జిన్ బాటమ్ 3 అని. సో ఇప్పుడు మనకి ఈ ఫ్లోటింగ్ లేబుల్ అన్నది ఒక 75% ఉండాలి. సో విత్ 75 సరిపోయింది. ఈ ప్లస్ బటన్ అన్నది మిగిలిన 25% విత్ 25, ఓకే, సరిపోయింది ప్లస్ బటన్. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తామంటే కొద్ది గ్యాప్ పెడతాం, ఓకే. కాలమ్ గ్యాప్ 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది, ఫైన్. కావాలంటే మనం ప్యాడింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇంత క్లియర్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకు కూడా అర్థం అవ్వాలి కదా రియాక్ట్ జేఎస్లో స్టైలింగ్ ఎలా చేస్తామో బూట్స్ట్రాప్ ఎలా వాడతాం ఇదంతా, అందువల్ల మీకు మళ్ళీ అదే చెప్తున్నాను. సో ఇక్కడ ప్లస్ బటన్ వచ్చింది. కావాలంటే మనం ఇక్కడ ప్లస్ బటన్కి ఒక ఐడి ఇచ్చి ఐడి యాడ్ బటన్. సో ఇప్పటి వరకు మనం క్లాసే వాడాం కాబట్టి ఇప్పుడు ఐడి వాడుతున్నాం. ఐడి వాడినప్పుడల్లా హ్యాష్ ట్యాగ్ ఉండాలి, చెప్పే కదా. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి విడ్త్ ఇవ్వండి ఫస్ట్, ఓకేనా. విడ్త్ ఎంత ఇస్తామంటే 30 పిక్సెల్ ఇద్దాం. సేవ్ చేయండి, బాగానే ఉంది. హైట్ 30 పిక్సెల్ ఇద్దాం.
ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ ఎస్ఎం మనం తీసేయండి, ఇది కూడా తీసేయండి, సరిపోయింది. ఓకేనా? ఈ 30 పిక్సెల్ బదులు 50 50 సరిపోయింది. ఇప్పుడు మనకు కావాలంటే బోర్డర్ రేడియస్ 50% ఇచ్చామనుకోండి, మనకు రౌండ్గా తయారవుతుంది. సో ఇది కూడా సెట్. ఇప్పుడు జస్టిఫై కంటెంట్ సెంటర్ కూడా వాడదాం ఇక్కడ. ఓకే, ఓన్లీ అలైన్ ఐటమ్సే వాడాం, బట్ జస్టిఫై కంటెంట్ వాడలేదంటే హారిజాంటల్గా మనం ఇంకా ఏం అలైన్మెంట్ చేయలేదు. జస్టిఫై కంటెంట్ సెంటర్కి వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ బోర్డర్ తీసేయండి, సెట్ ఇక్కడ. ఓకేనా? దీని తర్వాత ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు వరకు మనకి ఈ ఎల్ఐ బటన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి స్టైలింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎల్ఐ బటన్తో పాటు మళ్ళీ ఇంకొక డివ్ ప్యాటర్న్. ఈ డివ్ దేనికి అంటే మనం దీంట్లో మళ్ళీ ఇంకొక 2 బటన్లు వేస్తాం. ఏంటి బటన్, యాక్చువల్లీ 3 వేసుకోవచ్చు. ఓకేనా? బటన్ ఎడిట్ ప్లస్ నేమ్ బీటీఎన్ ఎస్ఎం పెడితే మనకు మళ్ళీ రౌండ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కొన్ని ప్రస్తుతం బీటీఎం ఎస్ఎం ఉంచుదాం. ఓకేనా? బీటీఎన్ సక్సెస్ అంటే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ చూసారా, సేమ్ ఇలాంటిదే ఇంకొక బటన్ పెడదాం. కాకపోతే బీటీఎన్ సక్సెస్ కాదు, బీటీఎన్ డేంజర్. ఏంటది? డిలీట్. ఓకేనా? సో యాడ్ చేయడానికి డేంజర్, డిలీట్ చేయడానికి డేంజర్ అంటే అవ్వదు కాబట్టి, అంటే అవుతుంది బట్ కొద్ది కలర్ డిఫరెన్స్ చూపిద్దాం. ఓకే, సో సరిపోయింది. ఇప్పుడు మనం దీనికి టాస్క్ అని ఇద్దాం. ఓకేనా? డాట్ టాస్క్ ఇచ్చాము. ఇప్పుడు దీనికి ఒక బోర్డర్ అయ్యండి, 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్ బోర్డర్ వచ్చింది. వచ్చాక ఇప్పుడు మనం సేమ్ ఎందాక చేసినట్టే డీఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ వాడితే 2 ఎలిమెంట్స్ సెంటర్కి వచ్చాయి కదా, ఇప్పుడు బిట్వీన్ వాడదాం. బిట్వీన్ వాడితే ఒకటి ఈ చివరికి ఒకటి ఆ చివరికి పోతుంది. ఇంకా పోలేదు కాబట్టి ఎక్కడో స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇక్కడ డి ఉంది, ఎఫ్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇప్పుడు రైటింగ్ నోట్స్ ఎక్కడ ఉంది, అది అక్కడ పోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యూఎల్ ఉంది కదా, ఈ యూఎల్కి టాస్క్స్ లిస్ట్ అని ఇవ్వండి. ఓకేనా? టాస్క్ లిస్ట్ అని ఇచ్చాక ఇక్కడ పేస్ట్ చేసి విత్ 95%, బోర్డర్ 1 పిక్సెల్ రెడ్ సాలిడ్, మార్జిన్ ఆటో. ఇప్పుడు ఇక్కడ వేస్తే చూసారా, ఇవన్నీ మధ్యలోకి వచ్చాయి. ఓకేనా? దాంతోపాటు మనం ఈ టాస్క్స్ లిస్ట్ అన్నది ఒక యూఎల్ కాబట్టి లోపల ఇంకొక ట్యాగ్ ఇవ్వాలి, లిస్ట్ స్టైల్ నన్ను. మనకు ఆ డాట్స్ అవి ఏముంది, సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, ఇంకా ప్యాడింగ్ కూడా ఉంది. ప్యాడింగ్ 0 పిక్సెల్. దాంతోపాటు ఈ టాస్క్స్ లిస్ట్ అంటే యూఎల్ కదా, అంటే లోపల ఎల్ఐస్ ఉన్నాయి, దానికి మార్జిన్ ఉంటుంది 0 పిక్సెల్. ఓకే, ఇప్పుడు సెట్ కదా మనకి. ఇప్పుడు ఇంక బోర్డర్లు అనేది తీసేయండి. బోర్డర్లు అవి ఎందుకు వేస్తున్నాం, చాలా వీడియోస్లో చెప్పా నేను, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. సో బోర్డర్స్ అవి ఎందుకు వేస్తున్నాం అంటే మనకి కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఏ ఐటమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, మనం ఏ ఐటమ్ని ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆర్డర్ చేస్తాం, ఇదంతా. ఇప్పుడు వరకు ఇందాక నేను ఇక్కడ రెడ్ బోర్డర్ వేసాను, ఎందుకు నాకు అంచనా రావడానికి. ఓకేనా? సో మీరు కూడా బ్లాక్ బోర్డర్ కానీ ఏదో ఒకటి మీకు ఇష్టమైన కలర్ ఏదో ఒకటి వేసుకోండి బోర్డర్, అప్పుడు మీకు పని ఈజీ అవుతుంది. అది ఇప్పుడు ఇక్కడ ఏం చేసామా, ఇక్కడ ఇంకో క్లాస్ ఇవ్వండి. ఓకేనా? టాస్క్ బటన్స్. ఇప్పుడు ఈ టాస్క్ బటన్స్ అని ఇచ్చాక దీని లోపలికి వెళ్ళండి. సేమ్ కాలం గ్యాప్ కదా, కాలం గ్యాప్ ఎందుకు అంటే మనకు ఒకదానికి ఇది రావాలి కాబట్టి దీని విడ్త్ ఇవ్వండి, విడ్త్ 25. మీరు కాలం గ్యాప్ అది వాడినప్పుడు కాలమ్స్ వాడండి, నేను కాలం గ్యాప్ కూడా కాదు, కాలం గ్యాప్ 10 పిక్సెల్ ఇది ఇచ్చాం, బాగానే ఉంది. కానీ ఇది పని చేయాలి అంటే మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి. డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రో గ్యాప్, కాలం గ్యాప్ ఇవన్నీ పనిచేస్తాయి. సో ఇక్కడ చూసారా, మనకి ఎడిట్ పనిచేస్తుంది, డిలీట్ పనిచేస్తుంది. మనం కావాలంటే ఫ్యూచర్లో ఇంకో బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ అదే ఒక 2-3 సార్లు కాపీ చేయండి. ఒకటి ఏంటి, రీడింగ్ బుక్, ఇంకొకటి ఏంటి, అటెండింగ్ అన్ ఈవెంట్. ఇంక ఈ 2 తీసేయండి. సో ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఒకదాంతో ఒకటి అంటుకుని ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు లాగే ఫస్ట్ బార్డర్ వేయండి. బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. సో ఇక్కడ చూసారా, లైన్స్ ఓవర్లాప్ అవుతున్నాయి. ఓకేనా? ఇది లేకపోతే మనకు తెలియదు ఓవర్లాప్ అవుతున్నట్టు, బార్డర్ లేకపోతే. కాబట్టి ఈ టాస్క్ అన్నవి ఏంటి, ఈ ఎల్ఐ ఎలిమెంట్స్కి పేరెంట్ ఏది, యూఎల్. కాబట్టి ఆ యూఎల్కి క్లాస్ ఏమి ఇచ్చాం మనం, టాస్క్స్ లిస్ట్.
ఇది. ఇప్పుడు ఇది ఇలా ఇచ్చాక దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వండి. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇవ్వాలి. ఓకేనా? బై డిఫాల్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఏదన్నా సరే రో అయిపోతుంది డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే. కాబట్టి దాన్ని మనం మళ్ళీ ఓవర్ రైట్ చేస్తున్నాం. నాకు రో వద్దు, కాలమ్ డైరెక్షన్లో కావాలి. రో అంటే ఒకదాని పక్కన ఒకటి వస్తుంది, కాలమ్ అంటే ఒకదాని కింద ఒకటి వస్తుంది. ఓకేనా? సో ఒక ఎలిమెంట్స్ పక్క పక్కన ఉన్నప్పుడు కాలమ్ గ్యాప్ వాడతాం, ఒక ఎలిమెంట్స్ ఒకదాని కింద ఒకటి ఉన్నప్పుడు రో గ్యాప్ వాడతాం. ఓకే, 10 పిక్సెల్. అప్పుడు ఒక ఎలిమెంట్తో ఒకటి ఎలిమెంట్కి 10 పిక్సెల్ గ్యాప్ వస్తుంది. వచ్చింది సెట్. సో ఇప్పుడు ఈ బార్డర్ ఇలా తీసేయండి. ఓకేనా? ఇదంతా బాగానే ఉంది. బట్ రియాక్ట్ అన్నది ఏంటి? కాంపోనెంట్ బేస్డ్. ఈ వీడియో దేనికి? మీ కాంపోనెంట్స్ అవి ఎలా పనిచేస్తాయి ఇది చెప్పడానికి కదా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఐటమ్ డాట్ జేఎస్ఎక్స్. సో గుర్తుంచుకోండి, డాట్ జేఎస్ఎక్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఓకేనా? ఇంపోర్ట్ రియాక్ట్ ఇచ్చాము. ఫంక్షన్ సేమ్ మీరు ఫైల్ నేమ్ ఏది ఇచ్చారో అదే ఇచ్చుకోండి. ఓకేనా? ఫంక్షన్ టాస్క్ ఐటమ్ రిటర్న్. చూసుకోండి, ఈ ఓపెనింగ్ బ్రాకెట్ రిటర్న్ సేమ్ లైన్లో ఉండాలి. ఓకేనా? నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ బై ద వే మన ఛానల్ ఆల్రెడీ 2 వీడియోస్ రిలీజ్ చేశా రియాక్ట్ మీద. కాబట్టి చూడండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా రియాక్ట్ నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో. ఓకేనా? వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము? ఒక ఫ్రాగ్మెంట్ పెడదాం. ఫ్రాగ్మెంట్ అంటే ఏంటి? డివ్ ట్యాగ్, పీ ట్యాగ్ ఇవేమి ఉండవు. జస్ట్ ఇవ్వండి, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఓకేనా? దీన్ని ఫ్రాగ్మెంట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ టాస్క్ ఐటమ్ అన్న ఫంక్షన్ని అన్న కాంపోనెంట్ని, ఫంక్షన్ అనే దానికన్నా కాంపోనెంట్ అనాలి. ఓకేనా? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టాస్క్ ఐటమ్. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ డాట్ జేఎస్ఎక్స్కి వెళ్ళండి. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ టాస్క్ ఐటమ్ అని కొట్టగానే, టాస్క్ ఐటమ్ అంటే ఇదేది? ఈ ఫంక్షన్ పేరు, ఫైల్ పేరు కాదు. బట్ మనం ఈ కేసులో ఏంటంటే ఫైల్ నేము, ఫంక్షన్ నేము, కాంపోనెంట్ నేమ్ రెండు ఒకటి ఇచ్చాం కాబట్టి మనం జస్ట్ టాస్క్ ఐటమ్ కొట్టగానే దానికి ఏదో ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఫైల్ పాత్. ఇప్పుడు తీసుకున్నది మనం ఇక్కడ ఈ యూఎల్ ట్యాగ్ ఉంది కదా. ఓకేనా? ఈ యూఎల్ ట్యాగ్లో వాడతాం. అది ఎందుకు అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో వాడుతున్నాము, బాగుంది. ఇక్కడ సరదాగా H6 పెట్టండి. టాస్క్ ఐటమ్ కాంపోనెంట్ ఇచ్చాము. సో ఇక్కడ చూసారా, టాస్క్ ఐటమ్ కాంపోనెంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎల్ఐ ఉంది కదా, ఈ ఎల్ఐ ట్యాగ్ని ఒకసారి మనకి 3 కాదు 30 ఉన్నా సరే ఈ ఎల్ఐ ఒకటే ఇలా అక్కడ కట్ చేస్తాము, ఇక్కడ ఇలా పేస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి మ్యాజిక్. రీడింగ్ బుక్ ముందు ఏముండేది? రైటింగ్ నోట్స్ ఉండేది. కానీ ఇది ఇప్పుడు డిలీట్ చేసాం కదా, అక్కడ ఉంటుందా పోతుందా? ఉంటుందా పోతుందా అంటే ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఈ టాస్క్ ఐటమ్ లోపల మనకి ఈ ఎల్ఐ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఫైన్. ఇప్పుడు సేమ్ అలానే ఈ ఎల్ఐ దీంతో పాటు ఇంకో 10 ఉన్నాయి అనుకోండి. ఆ 10కి 10 టాస్క్ ఐటమ్ డాట్ జేఎస్ఎక్స్ ఇవి క్రియేట్ చేయగలదు. ఇక్కడ చూసుకోండి, నేను 2 చుక్కలు పెట్టా, అంటే 2 డాట్స్ పెట్టా, ఒక డాట్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనం కావాలంటే 3 సార్లు ఈ టాస్క్ ఐటమ్ అన్న కాంపోనెంట్ 3 సార్లు అంటే 3 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. అది ఒకవేళ 30 ఉంటే, ఒకవేళ 50 ఉంటే, అలా అన్నిసార్లు ఫైల్ క్రియేట్ చేయగలదు. ఇన్ఫాక్ట్ ఒకసారి మనం క్రియేట్ చేస్తే చాలు, అందువల్ల రియాక్ట్ ఈజీ. ఓకేనా? కాబట్టి ఇది ఇలా తీసేయండి, ఇది కూడా ఇలా తీసేయండి. ఇప్పుడు దీన్ని ఇలా 3 సార్లు పెడుతున్నాము, 3 సార్లు సేమ్ ఇదే వస్తుంది. అంతేగాని ఆ రీడింగ్ బుక్, అటెండింగ్ అని ఈవెంట్ ఇవి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ కాంపోనెంట్లో ఫిక్స్డ్గా ఇదే ఉంది. ఓకేనా? సో మనకు డైనమిక్గా వాల్యూ మారాలంటే ఏం చేస్తామంటే ప్రాప్స్ వాడతాం. ఓకేనా? సో టాస్క్ నేమ్ ఇది మన ప్రాప్. ఇప్పుడు మనం ఫంక్షన్స్కి పారామీటర్స్ పంపిస్తాం కదా, సేమ్ అదే అన్నమాట. నార్మల్ జావాస్క్రిప్ట్లో అయితే పారామీటర్స్. ఇప్పుడు ఈ రియాక్ట్ జేఎస్లో ఏంటి అంటే ప్రాపర్టీస్. దాన్ని మనం షార్ట్గా ప్రాప్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఏంటిది? టాస్క్ నేమ్. టాస్క్ నేమ్ ఇక్కడ పెట్టండి. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసి ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం? రైటింగ్ నోట్స్. బాగానే ఉంది. దీని తర్వాత ఏంటి? రీడింగ్ బుక్. దీని తర్వాత అటెండింగ్ అండ్ ఈవెంట్. సరిపోయింది. ఇప్పుడు టాస్క్ నేమ్ పంపిస్తున్నాము, బాగానే ఉంది. బట్ ఈ టాస్క్ నేమ్ మనం ఎక్కడైనా వాడుతున్నామా? లేదు. ఎందుకు వాడట్లేదు అంటే ప్రస్తుతం మనకు రిక్వైర్మెంట్ రాలేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడతాం. ఎలా వాడతాము? ఈ రైటింగ్ నోట్స్ అన్నది తీసేయండి. తీసేసి ఫ్లవర్ బ్రాకెట్స్ మళ్ళీ ఓపెన్ క్లోజ్ చేయండి. ఓపెన్ క్లోజ్ చేస్తే అప్పుడు ఈ లోపల ఉన్న దాన్ని మనం వేరియబుల్గా ట్రీట్ చేస్తుంది జావాస్క్రిప్ట్. ఇక్కడ చూసారా, రైటింగ్ నోట్స్, రీడింగ్ బుక్, అటెండింగ్ ఈవెంట్. ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు ఇదే కాదు, ఇంకొక 3-4 వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. రికార్డింగ్, వీడియో, ఎడిటింగ్,
రిలీజింగ్ ఇన్ని ఉన్నాయి. ఇక్కడ చూసారా అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. రీడింగ్ బుక్, అటెండింగ్ ఈవెంట్, రికార్డింగ్ వీడియో, ఎడిటింగ్, రిలీజింగ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అలా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఫస్ట్ యూజ్ స్టేట్ వాడదాం. ఓకే, యూజ్ స్టేట్ దేనికి వాడతాము అంటే మనం ఇక్కడ ప్రస్తుతానికి ఏదైనా ఇస్తున్నాం న్యూ టాస్క్ అని, అది ఇక్కడ ప్లస్ అవుతుందా? లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే మనం దీనికి ఇంకా ఫంక్షనాలిటీ రాయలేదు కాబట్టి ఇప్పుడు రాద్దాం. ఏంటి ఫస్ట్ కాన్స్ట్ ఇచ్చి ఇక్కడ మనం ఏం చేస్తామంటే న్యూ టాస్క్, దీని తర్వాత సెట్ న్యూ టాస్క్. ఏం లేదు, ముందు ఇచ్చిన దాన్నే సెట్ అన్న పదం తగిలించి మళ్ళీ రెండోసారి రాస్తాం. ఓకేనా, యూజ్ స్టేట్ బై డిఫాల్ట్ వాల్యూ ఎంటీ స్ట్రింగ్. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఈ న్యూ టాస్క్ అన్న వేరియబుల్కి ఈ ఎంటీ స్ట్రింగ్ అనేది అసైన్ అయ్యి ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఫంక్షన్ హ్యాండిల్ ఇన్పుట్, దీనికి ఒక ఈ అన్నది పంపిస్తాం. ఈ అన్నది పంపించాక సెట్ న్యూ టాస్క్ ఉంది కదా, సరే ఫస్ట్ ఇది రాద్దాము. console.log of ఈ అన్నది ప్రింట్ చేద్దాం. ఈ అన్నది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఇక్కడ మనం ఏ చేంజ్ ఇచ్చినా సరే, అంటే ఆన్ చేంజ్ ఈ ఫంక్షన్ పిలాలి. మనం ఎలా పిలుస్తాం, ఫస్ట్ యారో ఫంక్షన్ ఇవ్వాలి. ఓకేనా, డైరెక్ట్గా ఫంక్షన్ ఏమి ఇచ్చేస్తే అది మనం ఇన్పుట్ ఇవ్వక ముందే కాల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం యారో ఫంక్షన్ అంటాం. యారో ఫంక్షన్ లోపల అప్పుడు ఈ హ్యాండిల్ ఇన్పుట్ ఈ అన్నది పంపిస్తాం. సో ఇప్పుడు మనం దాంతోపాటు ఏం చేస్తామంటే ఈ ఆన్ చేంజ్ లోపల ఈ అన్న పారామీటర్ మనం రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు ఈని ఈ హ్యాండిల్ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి మనం పాస్ చేస్తాం. ఆ ఫంక్షన్లో మనం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము, కన్సోల్ చేస్తున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ జస్వంత్ అని ఇచ్చాము. చూసారా, అక్షరం కొట్టినా పెరుగుతుంది, అక్షరం తగ్గించినా పెరుగుతుంది. చూసారా, ఇప్పుడు జస్ట్ సపోజ్ టీ అని కొట్టాను, ఇంకొకసారి ప్రింట్ అయింది. ఫైన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే లెట్ న్యూ వాల్యూ ఈక్వల్ టు ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇది తీసేయండి, తీసేసి console.log of న్యూ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఇదంతా తీసేయండి. ఇక్కడ చూసారా, మనం ఒక లెటర్ టైప్ చేసినా తగ్గించినా అది వెంటనే మళ్ళీ కన్సోల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం సేమ్ అలానే console.log of ఈ న్యూ టాస్క్ వేరియబుల్ మనం కన్సోల్ చేద్దాం. ఓకే, లైన్ 12 న్యూ టాస్క్. లైన్ 12లో ఏమైనా వచ్చిందా, ఏం రాదు. ఎందుకంటే ఎంటీ స్ట్రింగ్ కాబట్టి. అదే ఇప్పుడు ఈ డబుల్ కోట్స్ పెట్టేసి ఎలా వదిలేసే బదులు ఎంటీ స్ట్రింగ్ అని ఇచ్చామనుకోండి సపోజ్, మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఇక్కడ చూసారా ఎంటీ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు, బై డిఫాల్ట్ ఈ ఎంటీ స్ట్రింగ్ అనేది ఈ న్యూ టాస్క్కి అసైన్ అయ్యి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, జస్ట్ వన్, ఈ న్యూ వాల్యూ మారుతుంది. లైన్ 12 ఇదేంటి, న్యూ టాస్క్ వేరియబుల్, ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్ న్యూ టాస్క్ ఉంది కదా, సెట్ న్యూ టాస్క్ ఆఫ్ ఈ వాల్యూని న్యూ వాల్యూ ఇలా ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి వాల్యూ అప్డేట్ అవుతుంది కానీ మనకి ఇక్కడ కన్సోల్ అవ్వదు. ఓకేనా, కావాలంటే console.log of న్యూ టాస్క్. చూసారా, ఒక అక్షరం తేడా వస్తుంది. ఎందుకు, ఇక్కడ JSHWA కొట్టా కానీ ఇక్కడ JSHW వరకు వచ్చింది. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఓకే, ఫైన్. సో అది ఇప్పుడు సపోజ్ N కొట్టాను అనుకోండి, అప్పుడు ఏ ప్రింట్ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే మనం సెట్ న్యూ టాస్క్ చేస్తున్నాం బట్ దానికి కొద్ది టైం పడుతుంది. ఆ టైం పట్టే లోపు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈ న్యూ వాల్యూ అన్నది ఈ న్యూ టాస్క్ అన్న వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అది మనకి ఇంకొక కొత్త కాంపోనెంట్గా ప్రింట్ అవ్వాలి. ఓకేనా, అది ఈ లిస్ట్లోకి వచ్చేది. సో అది ఎలా వస్తుంది అంటే ఫంక్షన్ యాడ్ టాస్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఫంక్షన్ని, ఈ యాడ్ టాస్క్ అన్న ఫంక్షన్ మనం ఎప్పుడు పిలాలి, ఈ ప్లస్ బటన్ మీద ఉన్నప్పుడు పిలాలి. ఓకే, ఆన్ క్లిక్. ఎప్పుడైతే ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు మళ్ళీ ఇంకొక యారో ఫంక్షన్ ఏంటంటే ఈ యాడ్ టాస్క్. ఇప్పుడు మనం console.log of న్యూ టాస్క్ అని కొడుతున్నాము. ఓకేనా, ఇంక ఈ పైన న్యూ టాస్క్ తీసేయండి, లైన్ 15. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం జస్ట్ అంతా ఇచ్చాము, ప్లస్ కొట్టాము. ఇక్కడ చూసారా
ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, న్యూ వాల్యూ ప్రింట్ చేయట్లేదు, న్యూ టాస్క్ ఏది, ఇది ఒక యూ స్టేట్ అది. ఓకేనా, ఇక్కడ ఈ ఎంప్టీ స్ట్రింగ్ అనేది మీకు అర్థమవడానికి పెట్టాను, తీసేయండి. ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుంది అంటే మనం ఈ రైటింగ్ నోట్స్ అన్నది ఉంది, ఓకేనా, రీడింగ్ బుక్ అన్నది ఉంది, అటెండింగ్ అండ్ ఈవెంట్ అన్నది ఉంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇవన్నీ తీసుకెళ్ళి లెట్ మై టాస్క్స్ అనే ఒక అరే ఇవ్వండి. ఆ అరేలో రైటింగ్ నోట్స్ ఇవ్వండి, రైటింగ్ నోట్స్, రీడింగ్ బుక్, అటెండింగ్ ఈవెంట్, ఓకేనా, ఇంకా ఏమున్నాయి, ఎడిటింగ్, షూటింగ్, మొత్తం ఏదో మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ టాస్క్ అన్నది ఇలాగా అన్ని కామెంట్ చేసేయండి ఒక్కటి తప్ప. సో ఇప్పుడు మనం జనరల్గా ఒక అరేని ఇలా ఇనిషియలైజ్ చేయొచ్చు. బట్ జావా స్క్రిప్ట్లో ఏంటి, ఈ యూ స్టేట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇలాంటి వాటిని ఇంకో ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడానికి యూ స్టేట్ అనేది వాడతాం. కాబట్టి మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైనా జావా స్క్రిప్ట్ కాంపోనెంట్స్లో ఒక అరే ఇనిషియలైజ్ చేయాలన్నా, ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలన్నా, అంటే ఇప్పుడు ఇలా స్టేట్ అది ఫ్యూచర్లో మారుతుంది అనుకున్నది చేయాలనుకున్నప్పుడు ఈ యూ స్టేట్ అనేది వాడతాం, ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఈ న్యూ టాస్క్ అనేది కంటిన్యూస్గా మారుతుంది. ఎందుకు, నేను ప్లస్ కొట్టిన ప్రతిసారి నేను దీంట్లోకి ఏ లెటర్ ఇచ్చినా సరే ఆ లెటర్ మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. కాబట్టి కాన్స్టెంట్గా మారుతుంది కాబట్టి ఇది ఒక స్టేట్, ఓకేనా. ఇది ఆడ ఫస్ట్ ఇచ్చింది, ఇది తీసేయండి, మీకు కన్ఫ్యూజన్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఏదది ఇలా ఉన్న ఈ అరే ఇనిషియలైజేషన్ని మనం ఇంకొక యూ స్టేట్ వాడతాం. యూస్ స్టేట్ ఇది ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా తీసుకొచ్చండి. కాన్స్ట్ మై టాస్క్స్ సెట్ మై టాస్క్స్ ఈక్వల్ టు యూ స్టేట్, ఇంక తీసేయండి, ఓకేనా. మనం లాస్ట్ వీడియోస్ కానీ మీరు చూసుంటే యూ స్టేట్ ఇవన్నీ కూడా కాంపోనెంట్కి టాప్ ప్లేస్లో ఉండాలి, ఓకేనా. దీని తర్వాత ఏవైనా సరే రావాలి. ఇప్పుడు సపోజ్ యాడ్ టాస్క్ కొట్టిన ప్రతిసారి మనం ఇది ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, console.log ఆఫ్ మై టాస్క్స్, ఓకే. అండ్ ఇప్పుడు జస్వంత్ అని ఇచ్చాము, ఇక్కడ చూసారా మొత్తం 4 వచ్చాయి. ఈ 4 ఎక్కడివి, ఈ మై టాస్క్స్ అన్న స్టేట్లోవి, ఓకేనా, వేరియబుల్లో కాదు, స్టేట్ అని పిలాలి, ఓకే. మై టాస్క్ అన్న స్టేట్లోవి ఇవి అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక ఈ న్యూ వాల్యూ ఈ న్యూ టాస్క్ అన్న వేరియబుల్కి సెండ్ చేసాం కదా, అప్డేట్ చేసాం. సేమ్ అలానే ఎప్పుడైతే నేను ప్లస్ కొట్టానో ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఉన్నదంతా కలిపి మనకి దీంట్లోకి కావాలి, ఓకే. సో దాన్ని మనం ఎలా చేస్తాము, ఈ న్యూ టాస్క్కి సెట్ న్యూ టాస్క్ అన్న ఒక అప్డేట్ ఫంక్షన్ ఉంది. సేమ్ అలానే ఈ మై టాస్క్స్కి సెట్ మై టాస్క్ అన్న ఒక ఫంక్షన్ కూడా రాసాం మనం. సో సెట్ మై టాస్క్ ఫస్ట్ దీంట్లో ఏం చేస్తాము, ఫస్ట్ ప్రీవియస్ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి దాన్ని కాపీ చేసుకుంటాం, ఓకేనా. దీన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అంటాము. దీని తర్వాత న్యూ టాస్క్, ఓకే ఫైన్. ఇప్పుడు జస్ట్ అంత కొట్టాము, ఈవెంట్లోకి యాడ్ అయిందా, అరేలోకి యాడ్ అయిందా, లేదు. ఎందుకు లేదు అంటే ఈ మై టాస్క్ అన్నది దీన్ని ముందే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఇచ్చేస్తున్నాము టాస్క్ 1 జస్వంత్ అన్నది పోయింది. ఎందుకు చెప్పా కదా ఇందాక, ఒక ఈవెంట్ స్లోలో ఉంటుంది. సో ఇప్పుడు టాస్క్ 2 మీద మనం కొడితే టాస్క్ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఒకటి స్లోగా యాడ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాము అంటే app.jsxకి వెళ్ళండి. సో మనకు టాస్క్ అయితే యాడ్ అవుతుంది ఈ మై టాస్క్ అరేలోకి. సో ఇప్పుడు మన పని ఏంటి అంటే ఈ మై టాస్క్స్ అని ఉంది కదా, ఏం చెప్పా ఫస్ట్ ఫ్లోరల్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేయండి. అప్పుడు దీని లోపల ఉన్నదంతా ఒక జావా స్క్రిప్ట్గా కన్సిడర్ చేస్తారు. లేకపోతే ఇవన్నీ కలిపి ఒక HTML టెక్స్ట్ లాగా కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు మై టాస్క్ ఉంది డాట్ మ్యాప్ ఫంక్షన్ వాడతాము, ఓకేనా. అంటే 1 by 1 లూప్ చేస్తున్నట్టు. అప్పుడు మళ్ళీ దీనికి ఇది ఇవ్వండి, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూసారా రైటింగ్ నోట్స్ అని వచ్చిందా. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పా, కీ అన్నది ఒక స్టూడెంట్కి రోల్ నెంబర్ లాంటిదని. కాబట్టి టాస్క్తో పాటు మనం ఏం చేస్తాము అంటే ఇండెక్స్ కూడా తెద్దాం, ఓకేనా. ఇప్పుడు దీనికి ఒక కీ అట్రిబ్యూట్ ఇవ్వండి, కీ ఇండెక్స్ అన్నది ఎప్పుడు యూనిక్గానే ఉంటుంది, ఓకేనా. రైటింగ్ నోట్స్ ఉన్న ఇండెక్స్ ఈ రీడింగ్ బుక్ కానీ, అటెండింగ్ ఈవెంట్కి కానీ, ఎడిటింగ్కి కానీ దేనికి ఉండదు. అలాగే దీనికి ఉన్న ఇండెక్స్ ఈ మూడిట్లో దేనికి ఉండదు. అలానే సేమ్ ప్రతి ఇండెక్స్ యూనిక్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామా, ఈ టాస్క్ అన్నది మనం ఈ రైటింగ్ నోట్స్ బదులు పంపిస్తాం టాస్క్. ఇప్పుడు చూసారా టాస్క్ 3
యాడ్ అవుతుంది కదా, అలా ఉంది ఉండదు మనం అంతా చేసేయండి. ఇంక ఇప్పుడు ఏం చేస్తామో ఇది తీసేయండి, ఈ కామెంట్లో కూడా తీసేయండి, ఏముంది దీంట్లో, సరిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, టాస్క్ 3 యాడ్ చేసాం, బాగానే ఉంది. టాస్క్ 4 కూడా యాడ్ చేస్తాము, టాస్క్ 4 కూడా యాడ్ అయింది. కానీ ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది కామన్గా ఉండిపోయింది. ఓకేనా, సో అప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే ఈ ఇన్పుట్ ఉంది కదా, ఈ ఇన్పుట్కి లోపల వాల్యూ అన్న అట్రిబ్యూట్ ఉంది. వాల్యూ ఏంటి, న్యూ టాస్క్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 2-వే బైండింగ్ అంటాం. మనం దీంట్లో ఏ లెటర్ ప్రెస్ చేసినా సరే ఈ న్యూ టాస్క్ అన్న దాన్ని అప్డేట్ చేస్తున్నాము. న్యూ టాస్క్ అప్డేట్ అయిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఈ వాల్యూ అట్రిబ్యూట్ మనకు అప్డేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తున్నాం మనం, టాస్క్ 5 ఉంది, యాడ్ చేసాము, వచ్చింది, ఇట్స్ ఫైన్. దాని తర్వాత మనకి ఏం కావాలి, యాడ్ టాస్క్ అయిపోగానే ఈ న్యూ టాస్క్ అన్నది ఉంది కదా, సెట్ న్యూ టాస్క్, అది మళ్ళీ ఎంటీ అయిపోవాలి కొత్త దానికి. ఇప్పుడు సపోజ్ టాస్క్ 6 అని చేసా, ఇక్కడ చూసారా టాస్క్ 6 యాడ్ అయింది. కానీ మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్కి వాల్యూ ఏమి ఇచ్చామో, ఈ న్యూ టాస్క్ అని వేరియబుల్ కదా, కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సెట్ న్యూ టాస్క్ ఈక్వల్ టు ఇదని పెట్టామో వెంటనే టాస్క్ యాడ్ అవ్వగానే ఇక్కడ ఇది అయిపోతుంది, 0 అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ మనం కొత్తగా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాము, ఎడిటింగ్ ఇప్పటి వరకు వాడిందే, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తామంటే ఎడిట్ తీసేసి కంప్లీట్ చేద్దాం. ఎప్పుడు పెట్టిన టాస్క్లు ఎడిట్లు డిలీట్ అయినా కొన్నిసార్లు కంప్లీట్ కూడా చేయాలి మనం, కాబట్టి కంప్లీట్ అనిపిద్దాం కదా, మారుద్దాము. మారింది, ఇక్కడ చూసారా ఓవర్ఫ్లో అయిపోతుంది. అప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే విత్ 25 కదా ఇచ్చాము, 25 బదులు 50 ఇవ్వండి, ఇస్తే ఇక్కడ చూసారా సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము, బార్డర్ వేయండి, బార్డర్ 1, బార్డర్ డార్క్, సరిపోయింది. ఇక్కడ ఇంత ఉంది కదా, సో ఇప్పుడు ఈ బటన్స్కి అంటే బార్డర్ 2, బార్డర్ డేంజర్, సో ఇప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా, దీనికి ఎంత మనం విత్ ఇచ్చామో 50% ఇచ్చాము. ఈ మిగిలిన టెక్స్ట్కి ఎంత ఇచ్చామో 50% ఉంటుంది. అది 50% తీసుకుంటే దీనికి 50% కదా ఉంటుంది, కాబట్టి 50-50 సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ ఎండ్. ఇప్పుడు ఇది కార్నర్కి వెళ్ళిపోయింది, సెట్ మనకి ఇంతకు ఉన్నట్టు వచ్చింది. ఓకేనా, ఓవర్ఫ్లో అవ్వట్లేదు ఇంకా. డీ ఫ్లెక్స్ ఇది, బార్డర్ ఫ్లెక్స్ కాదు. సో ఓకే, మనకి ఇదంతా కలిపి ఒకటే రోలో వచ్చింది, ఫైన్. ఇప్పుడు మనం ఈ డిలీట్ అన్నది ఉంది కదా, ఏది డిలీట్ బటన్, ఇది, దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఫంక్షన్ డిలీట్ టాస్క్. ఓకేనా, డిలీట్ టాస్క్స్లో ఏంటి, మై టాస్క్స్ డాట్ ఫిల్టర్ ఎక్స్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు టాస్క్ నేమ్ ఇద్దాం. ఓకేనా, టాస్క్ నేమ్. ఇప్పుడు లెట్ ఆఫ్టర్ డిలీషన్ ఈక్వల్ టు, సో ఇది మన జస్ట్ ఒక ఫంక్షన్. ఓకేనా, బట్ ఈ ఫంక్షన్ app.jsxలో ఉంది, బట్ ఈ డిలీట్ బటన్ టాస్క్ ఐటమ్.jsxలో ఉంది. సో మనం దీన్ని ఎలా పంపిస్తాము, సేమ్ ఇలానే. ఇప్పుడు ఇక్కడ ఈ టాస్క్ నేమ్ అనేది పంపించాం కదా, టాస్క్ నేమ్ అనేది పంపించాం, సేమ్ అలానే ఈ డిలీట్ టాస్క్ అన్న ఫంక్షన్ కూడా మనం పంపించవచ్చు. ఓకేనా, కాబట్టి డిలీట్ టాస్క్ ఈక్వల్ టు సేమ్ డిలీట్ టాస్క్. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఇక్కడ రిసీవ్ చేసుకుందాం. చూసుకోండి, ఈ పేరు కరెక్ట్గా సరిపోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామో ఆన్ క్లిక్, ఎప్పుడైతే ఈ డిలీట్ బటన్ కొడుతున్నామో అప్పుడు ఒక యారో ఫంక్షన్ పిలిచాక డిలీట్ టాస్క్, ఏది వెళ్ళాలి, టాస్క్ నేమ్ వెళ్ళాలి, కాబట్టి సేమ్ ఆ టాస్క్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనం ఇందాక ఈ ఫంక్షన్ రాసాం కదా డిలీట్ టాస్క్, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈక్వల్ టు కాదు నాట్ ఈక్వల్ టు పెట్టాలి. సో మనం ఇప్పుడు ఈ డిలీట్ టాస్క్ అన్న ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం ఇప్పుడు ఈ డిలీట్ బటన్ కొట్టినప్పుడు. ఓకే, ఈ డిలీట్ బటన్ కొట్టగానే ఈ టాస్క్ ఐటమ్ అన్నది ఈ డిలీట్ టాస్క్ అన్న ఫంక్షన్లోకి వస్తుంది. కావాలంటే ఇప్పుడు ప్రింట్ చేసి చూసాం అనుకోండి, console.log ఆఫ్ టాస్క్ నేమ్. ఓకేనా, ఇప్పుడు డిలీట్ కొడితే చూసారా రైటింగ్ నోట్స్ వచ్చింది, అటెండింగ్ అండ్ ఈవెంట్ కొడితే అటెండింగ్ అండ్ ఈవెంట్ వచ్చింది, ఎందుకంటే దీనికి అది సెపరేట్ కాంపోనెంట్ ఇది. ఓకేనా, దీనికి సెపరేట్ కాంపోనెంట్, దీని బటన్ దానిది డిలీట్. ఇప్పుడు ఈ రైటింగ్ నోట్స్ అన్న కాంపోనెంట్కి డిలీట్ కొడితే ఇప్పుడు ఈ డిలీట్ టాస్క్ అన్న ఫంక్షన్కి ఈ పేరు వస్తుంది, రైటింగ్ నోట్స్ అన్నది. సో ఇప్పుడు వచ్చింది, సరిపోయింది. మనకి ఇక్కడ ఫస్ట్ అరే నేమ్ ఏంటి, మై టాస్క్స్ కదా, కాబట్టి ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేయండి console.log
లాగ్ ఆఫ్ బిఫోర్ డిలీటింగ్ ఏంటి మై టాస్క్స్. ఓకేనా, దాని తర్వాత మనం ఇది ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, మై టాస్క్స్ డాట్ ఫిల్టర్ అంటే ఇప్పుడు మనం సేమ్ ఇందాక మ్యాప్లోని 1 by 1 వెళ్ళాం కదా ఎలిమెంట్, సేమ్ అలానే ఇక్కడ 1 by 1 ఎలిమెంట్కి వెళ్తాం. ఏవైతే ఇక్కడ ఐటమ్స్ ఈ టాస్క్ నేమ్కి ఈక్వల్ కాదో అవన్నీ కూడా మనకి ఈ అరేలోకి వచ్చేస్తుంది. ఏదైతే ఈ రెండు సేమ్ అంటే ఇప్పుడు ఏం చేసా, ఈ రైటింగ్ నోట్స్ అని ఉంది కదా, ఎప్పుడైతే ఈ రైటింగ్ నోట్స్ ఈ టాస్క్ నేమ్ రెండు సేమ్ అయ్యాయో అప్పుడు అది తప్పించి మిగతావన్నీ కూడా దీనికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆఫ్టర్ డిలీటింగ్. ఓకేనా, ఆఫ్టర్ డిలీషన్ టాస్క్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇది మన ఒరిజినల్ టాస్క్, ఇది కొట్టాము, రైటింగ్ నోట్స్ అనేది డిలీట్ చేద్దాం అనుకున్నాము, సరిపోయింది. బిఫోర్ డిలీటింగ్ ఏంటి, రైటింగ్ నోట్స్, రీడింగ్ బుక్, అటెండింగ్ అనే ఈవెంట్, ఎడిటింగ్. ఆఫ్టర్ డిలీటింగ్ ఏంటి, రీడింగ్ బుక్, అటెండింగ్ అనే ఈవెంట్, ఎడిటింగ్. ఓకేనా, ఇప్పుడు సపోజ్ జస్ట్ ఒక క్విజ్ క్వశ్చన్, ఎడిటింగ్ మీద డిలీట్ కొట్టాను అనుకోండి, బిఫోర్ డిలీషన్ ఆఫ్టర్ డిలీషన్లో ఈ రైటింగ్ నోట్స్ ఉంటుందా ఉండదా, ఉంటుంది, ఓన్లీ ఎడిటింగే పోతుంది. ఎందుకంటే మనం ఐటమ్ అయితే తీసేస్తున్నాం, ఈ మై టాస్క్స్ నుంచి ఐటమ్ ఒకటి తీసేసి మిగిలినవన్నీ దీనికి పంపిస్తున్నాం, కానీ ఇది మళ్ళీ తీసుకెళ్ళి దీనికి అసైన్ చేయట్లేదు. అందువల్ల మనం నెక్స్ట్ బటన్ కొట్టినప్పుడు ముందు ఏది డిలీట్ చేసామో అది వచ్చేస్తుంది. అలా రాకూడదు అంటే సెట్ మై టాస్క్స్ అన్నది ఉంది కదా ఇక్కడ, సెట్ మై టాస్క్ సేమ్ ఇందాక సెట్ చేసినట్టు ఇప్పుడు ఈ ఆఫ్టర్ డిలీషన్ టాస్క్ అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చేస్తే చూసారా, రైటింగ్ నోట్స్ పోయింది. ఇప్పుడు ఇక్కడ రైటింగ్ నోట్స్ ఉందా, లేదు. ఓకేనా, ఇది కూడా పోయింది, ఇది కూడా పోతే ఇంకేం లేదు. ఆఫ్టర్ డిలీటింగ్ జస్ట్ నార్మల్ న్యూ టాస్క్, న్యూ టాస్క్లోకి వచ్చింది. ఇంకొకటి టాస్క్ 2, ఇది కూడా వచ్చింది చూసారా. ఇప్పుడు టాస్క్ 2 మీద డిలీట్ కొడితే ఓన్లీ న్యూ టాస్క్ ఒక్కటే ఉంటుంది. ఇన్ని స్టేట్మెంట్లు వస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి తీసేయండి. సో ఇది డిలీట్ ఫంక్షనాలిటీ. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఉంది, కాన్స్ట్ కంప్లీటెడ్ టాస్క్స్, సెట్ కంప్లీటెడ్ టాస్క్స్ ఈక్వల్ టు యూ స్టేట్, మళ్ళీ సేమ్ అది కూడా ఒక అరే. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇక్కడ డిలీట్ టాస్క్ లాగే ఇంకొకటి ఉంటుంది, ఏంటి, కంప్లీట్ టాస్క్. ఓకే ఫైన్. ఇప్పుడు సేమ్ ఇలానే ఎప్పుడైతే పేరు ఈక్వల్ అయిందో అది ఈ ఆఫ్టర్ డిలీషన్ టాస్క్లోకి వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఆఫ్టర్ డిలీషన్ కాదు కాబట్టి కంప్లీటెడ్ టాస్క్. ఓకే ఫైన్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కంప్లీటెడ్ టాస్క్ అని వచ్చింది. చూసుకోండి, కంప్లీట్ టాస్క్ వేరు, కంప్లీటెడ్ టాస్క్ వేరు. కంప్లీటెడ్ టాస్క్. ఓకే, ఇది సరిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఈ డిలీట్ టాస్క్ అనే ఫంక్షన్ పంపించినట్టే కంప్లీట్ టాస్క్ మీద కూడా పంపిస్తాం. ఈక్వల్ టు సేమ్ ఇదే వేరియబుల్ని ఎలా కాపీ చేసుకొని ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా, సేమ్ ఇక్కడ ఏదైతే చేసామో టాస్క్ నేమ్ పంపించాం కదా, సేమ్ అదే ఇక్కడ చేస్తాము, బట్ కంప్లీట్ టాస్క్ అనే ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూసారా, కంప్లీటెడ్ టాస్క్ రైటింగ్ నోట్స్, కంప్లీటెడ్ టాస్క్ రీడింగ్ బుక్. మనం ఎట్ ఏ టైమ్ ఓన్లీ ఒకటే ప్రింట్ చేస్తాం కాబట్టి అది ఇప్పుడు 0th ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు కంప్లీటెడ్ టాస్క్ రైటింగ్ నోట్స్ రీడింగ్ బుక్ సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, సెట్ కంప్లీటెడ్ టాస్క్స్, దీని ముందున్న ప్రీవియస్ వాల్యూస్ అన్ని తీసుకుంటాము, తీసుకొని స్ప్రెడ్ ఆపరేటర్ వాడతాము. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏం లేదు, అది అలా మళ్ళీ ఒక కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ కంప్లీటెడ్ టాస్క్లోకి ప్రింట్ చేస్తాం. దాంతోపాటు ఈసారి ఏం చేస్తాము, ఈ కంప్లీటెడ్ టాస్క్లో 0th ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ ఉంది కదా, అది కూడా పుష్ చేస్తాం ఈ కంప్లీటెడ్ టాస్క్స్లోకి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కంప్లీటెడ్ టాస్క్స్ ఈక్వల్ టు కంప్లీటెడ్ టాస్క్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఇచ్చేస్తే ప్రస్తుతం 0 వచ్చింది. ఇందాక చెప్పా కదా కొద్దిగా లేట్గా వచ్చిందని. ఇప్పుడు ఇది చేసాము, ఇది వచ్చింది. దాంతోపాటు కంప్లీట్ అయిన టాస్క్ ఇంకా మనకి ఇక్కడ కనిపించకూడదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ అలానే లెట్ ఆఫ్టర్ ఫిల్టరింగ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి వేరియబుల్ నేమ్, మై టాస్క్స్ డాట్ సేమ్ ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను. సేమ్ ఇక్కడ ఈ సెట్ మై టాస్క్ ఉంది కదా, సెట్ మై టాస్క్స్లోనే అది కాకుండా మిగతావి ఏమున్నాయి ఆఫ్టర్ ఫిల్టరింగ్
ఇక్కడ ఇంకొక లిస్ట్ కూడా వేసేద్దామా, ఏంటి, ఇది ఒక యూఎల్, ఇంక ఇది ఇలా తీసేయండి. ఓకే, దీనికి ఒక H6 అని ఇవ్వండి, టు బీ కంప్లీటెడ్. సేమ్ ఇలానే ప్రింట్ చేసుకోండి, ఏంటి, కంప్లీటెడ్ టాస్క్స్. ఓకే, బట్ ఇక్కడ మై టాస్క్స్ బదులు కంప్లీటెడ్ టాస్క్ అని ఇస్తావు, అంతే, సింపుల్. ప్రస్తుతానికి ఇక్కడ కంప్లీటెడ్ టాస్క్ అనేది 0. ఎప్పుడైతే రైటింగ్ నోట్స్ ఇచ్చామో చూసారా, పైన తగ్గిపోయింది, కంప్లీటెడ్ టాస్క్లో పెరిగింది. కావాలంటే మీరు ఇక్కడ ఒక చిన్న బార్డర్ వేసుకోండి, HR BR కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏంటి, కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ మనకి కంప్లీటెడ్ టాస్క్ ప్రస్తుతం 0 ఉంది. ఇప్పుడు ఇంకొక టాస్క్ యాడ్ చేద్దాము, టాస్క్ 1 ప్లస్ కొట్టాం. ఇక్కడ చూసారా, టు బీ కంప్లీటెడ్లో ఇది యాడ్ అయింది. ఇది మనం కంప్లీట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ చూసారా పైన పోయి కింద వస్తుంది. సేమ్ అలానే ఎడిటింగ్, పైన పోయి కింద వస్తుంది. సేమ్ అలానే రీడింగ్ బుక్, పైన పోయి కింద వస్తుంది. ఇక్కడ మనం డిలీట్ కంప్లీటింగ్ మనకు కనిపించకూడదు, ఎందుకు ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. కాబట్టి అది మీకు అసైన్మెంట్, ఓకేనా. అది చేయండి, అది చేసి నా కింద కామెంట్లో పెట్టండి, ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ మనకి ప్రతి వీక్ వస్తుంది. ప్రతి ప్రాజెక్ట్తో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఈ ప్రాజెక్ట్తో మీకు ఇంకొద్దిగా బాగా అర్థమైంది అనుకుంటున్న కాన్సెప్ట్స్ అన్ని. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మనం వచ్చే వీక్లో కలుద్దాం.